ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించేదాను. యెహోవా చెప్తున్నాడు, చూడండి, నేను మీకు శాంతినిస్తాను. ఒక మహానది ప్రవాహంలా ఈ శాంతి మీ దగ్గరకు ప్రవహించి వస్తుంది. భూమి మీద రాజ్యాలన్నింటిలోని ఐశ్వర్యాలు అన్నీ మీ వద్దకు ప్రవహిస్తూ వస్తాయి. ఒక వరద ప్రవాహంలా ఈ ఐశ్వర్యాలు ప్రవహిస్తాయి. మీరు చిన్నపిల్లల్లా ఉంటారు. మీరు పాలు తాగుతారు. మీరు ఎత్తబడి నా కౌగిట్లో ఉంటారు. మీరు నా మోకాల మీద ఊపబడతారు. యెరూషలేములో మీరు ఓదార్చబడతారు. ఒక తల్లి తన బిడ్డను ఓదార్చేలా నేను మిమ్మల్ని ఓదార్చుతాను. మీరు నిజంగా అనుభవించే వాటిని మీరు చూస్తారు. మీరు స్వతంత్రులై గడ్డి పెరిగినట్టు పెరుగుతారు. యెహోవా సేవకులు ఆయన శక్తిని చూస్తారు, కానీ యెహోవా శత్రువులు ఆయన కోపాన్ని చూస్తారు. చూడండి, యెహోవా అగ్నితో వస్తున్నాడు. యెహోవా సైన్యాలు ధూళి మేఘాలతో వస్తున్నాయి. ఆ ప్రజలను యెహోవా తన కోపంతో శిక్షిస్తాడు. యెహోవా కోపంగా ఉన్నప్పుడు ఆ ప్రజలను శిక్షించుటకు ఆయన అగ్ని జ్వాలలను ప్రయోగిస్తాడు. యెహోవా ప్రజలకు తీర్పు తీరుస్తాడు. తరువాత యెహోవా తన ఖడ్గంతోనూ అగ్నితోనూ ఆ ప్రజలను నాశనం చేస్తాడు. యెహోవా అనేక మంది ప్రజలను నాశనం చేస్తాడు. ఆ ప్రజలు వారి ప్రత్యేక తోటలో ఆరాధించుకునేందుకు వారిని పవిత్రం చేసుకోవాలని చెప్పి వారిని వారు కడుక్కుంటారు. ఈ ప్రజలు వారి తోటల్లోని ఒకరినొకరు వెంబడిస్తారు. ఆ తర్వాత వారి విగ్రహాలను వారు పూజిస్తారు. కానీ యెహోవా ఆ ప్రజలందరినీ నాశనం చేస్తాడు. పందులు, ఎలుకల మాంసం, ఇతర మైల వస్తువులు ఆ ప్రజలు తింటారు. అయితే ఆ ప్రజలంతా ఏకంగా నాశనం చేయబడతారు. సాక్షాత్ యెహోవాయే ఈ సంగతులన్నీ చెప్పాడు. ఆ మనుషులకు దుష్ట తలంపులు ఉన్నాయి, దుష్ట కార్యాలు చేస్తారు. అందుచేత వారిని శిక్షించేందుకు నేను వస్తున్నాను. రాజ్యాలన్నిటినీ, ప్రజలందరినీ నేను సమావేశం చేస్తాను. ప్రజలంతా కలిసి వచ్చి నా శక్తిని చూస్తారు. కొంతమంది మనుషులకు నేను ఒక గుర్తు వేస్తాను. వారిని నేను రక్షిస్తాను. రక్షింపబడిన ఆ ప్రజల్లో కొందరిని తర్షీషు, లిబియా, లూద్ అనగా బిలుకాండ్రా దేశం, తుబాలు, గ్రీసు, దూరదేశాలు అన్నిటికీ నేను పంపిస్తాను. ఆ ప్రజలు నా ఉపదేశాలు ఎన్నడూ వినలేదు. ఆ ప్రజలు నా మహిమను ఎన్నడూ చూడలేదు. అందుచేత రక్షింపబడిన ప్రజలు నా మహిమను గురించి దేశాలకు చెప్తారు. మరియు వారు అన్ని దేశాల నుండి మీ సోదరులను, సోదరీలను తీసుకుని వస్తారు. నా పవిత్ర పర్వతం యెరూషలేమునకు మీ సోదరులను వారు తీసుకొని వస్తారు. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, రథాలు, బండ్ల మీద మీ సోదరులు, సోదరీలు వస్తారు. ఇశ్రాయేలీయుల పవిత్ర పల్లెంలో యెహోవా మందిరానికి తీసుకుని వచ్చే కానుకల వలె మీ సోదరులు, సోదరీలు ఉంటారు. ఈ మనుషుల నుండి కూడా కొందరిని యాజకులకు, లేవీయులుగా ఉండేందుకు నేను ఏర్పరచుకుంటాను. యెహోవా ఈ సంగతులు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.